హలో మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయతో 3 రకాల కారాలు ఎలా చేసుకోవాలో చూస్తామన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆవకాయ అల్లం కారం. ఇది మొత్తం అల్లంతో ఆవకాయ పచ్చడి చేసుకునే రకం అన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆవపిండితో ఆవకాయ, అంటే కంప్లీట్గా ఆవపిండి ఫ్లేవర్తో వస్తుంది అన్నమాట. అండ్ మూడోది వచ్చేసి ఆవపిండి నువ్వుల కారం. ఈ మూడో రకం వచ్చేసి అందులో కారం వేయకుండా సపరేట్గా పిల్లల కోసం చేసుకునేది అనమాట. పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇవాళ కంప్లీట్గా 3 డిఫరెంట్ టేస్ట్, టెక్స్చర్, స్టైల్ డిఫరెంట్ అనమాట. సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం. ముందుగా మనం మామిడికాయల కోసం ఇద్దరు మార్కెట్ కన్నా వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేదా మనకు దగ్గరలో ఫామ్స్ ఉంటే ఫామ్కి వెళ్ళి నీట్గా మనకు నచ్చిన సైజులో, నచ్చిన టేస్ట్ అంటే పుల్లగా ఉండేవి తెచ్చుకోవచ్చు. నేనైతే ఫామ్కి వెళ్ళి ఫామ్ విజిట్ చేసి నచ్చిన మామిడికాయలు తీసుకొచ్చుకున్నాం. సో తెచ్చిన వాటిని నీట్గా వాటర్లో వేసి, అయితే నైట్లో వాటర్లో వేసి మార్నింగ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వాటర్లో వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్గా వాటిని కడిగి క్లాత్ తోటి తుడిచి వాటిని పీసెస్ ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇంట్లో అయినా పోయి కట్ చేసుకోవచ్చు, రాకపోతే బయట మార్కెట్లో కట్ చేసి ఇస్తారు. ఒక కాయకి 5 or 6 రూపీస్. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి అనమాట. ముందుగా అల్లం తీసుకొని దాన్ని ఫ్రెష్గా కడిగి నీట్గా పీల్ ఆఫ్ చేసి పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ వేసుకోవడానికి పక్కన ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ వీటితో పాటు వెల్లుల్లి కూడా నీట్గా పీల్ ఆఫ్ కొన్ని అలా ఆఫ్ అట్లా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఓన్లీ అల్లం 2 kgs అల్లం తీసుకున్నాను అనమాట నేను. అందులో 1 kg సపరేట్గా ఓన్లీ అల్లం అనమాట, వెల్లుల్లి యాడ్ చేయకుండా సపరేట్గా అల్లం మాత్రం మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక 1 kg వెల్లుల్లి తీసుకున్న, అందులో ఒక 1/2 kg వెల్లుల్లి ఇలా సపరేట్గా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలిన 1 kg అల్లం వెల్లుల్లి ఉంది కదా, ఆ రెండు కలిపి మిక్సీ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కలిపి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మసాలా. మెంతులు తీసుకొని వాటిని నీట్గా డ్రై రోస్ట్ చేసుకొని వాటిని పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇవి ఒక 100 grams. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాలు కూడా ఒక 150 to 200 grams తీసుకొని నీట్గా వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర. ఇది కూడా ఒక 100 grams తీసుకొని సేమ్ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట, పౌడర్ చేసి పెట్టుకొని. ఇవి వచ్చేసి ఆవాలు వచ్చేసి ఒక 500 grams తీసుకోండి, 1/2 kg ఆర్ 700 grams తీసుకొని వాటిని కూడా నీట్గా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం అల్లం కారం చేసుకుందాం. దానికి ఒక 1 kg ఆఫ్ ఆయిల్ తీసుకొని ప్రీ హీట్ చేయండి, అంటే బాగా మసలనివ్వండి అనమాట. మసులుతున్న ఆయిల్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు వేసి పక్కన ఉంచుకోండి అనమాట. అలా పక్కన ఉంచిన ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టిన సపరేట్గా అల్లం అండ్ వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టినాం కదా, 1 kg అల్లం, 250 grams వెల్లుల్లి, అది వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఎప్పటివరకు అంటే సేమ్ రూమ్ టెంపరేచర్ వరకు రావాలన్నమాట. ఆయిల్ మొత్తం చల్లగా అయిపోవాలి. ఆ చల్లగా అయ్యేలోపు ముక్కలను తీసుకొని ఇక్కడ నేను సపరేట్గా అల్లం కారం కోసం 15 కాయల ముక్కలు తీసుకుంటున్నాను అనమాట. అందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతిపిండి అండ్ కొంచెం జీలకర్ర పొడి అండ్ ఇంకా ధనియాల పౌడర్ వేసి ఉంచుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం అందులో ఒక 30% వేసుకోవాలి, మొత్తం వేయొద్దు, కొంచెం వేసుకోవాలన్నమాట. అండ్ ఆవపిండి కూడా చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆవపిండి ఫ్లేవర్ చాలా డామినేటింగ్ ఉంటుంది కాబట్టి. మనకు అల్లం కారంలో ఓన్లీ అల్లం ఫ్లేవరే మనకు తెలియాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. లేదు మాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే సరే ఆవపిండి కూడా మీకు నచ్చినంత వేసుకోవచ్చు. ఈ 3 మసాలాలు 3 కారాలకు వేసాం, కాకపోతే దీనికి అల్లం కారం మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి. 20 or 30% వేసుకోవచ్చు, లేకపోతే మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు. ఇందులో ఉప్పు వేసే క్లిప్ కొంచెం మిస్ అయింది, సో ఉప్పు కూడా వేసుకోవాలి. కారం వచ్చేసి 4 గ్లాసులు అంటే 4 bowls ఆఫ్ కాయలకి ఒక బౌల్ కారం పొడి, ఆ ఒక బౌల్కి కొంచెం తక్కువ ఉప్పు, మనకు అవసరమైనంత పసుపు వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకే గిన్నె కొలతతో తీసుకోవాలి. అండ్ ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా, ఏదైతే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినాం అదే ఇందులో వేసి బాగా ముక్కకు పట్టే వరకు బాగా కలపాలన్నమాట. బాగా మొత్తం కారం ఊరే వరకు, అంటే మనకు ఆయిల్ తెలుస్తున్నప్పటి వరకు కలిపి పక్కన ఉంచుకోవాలి. దీనికి 1 kg ఆయిల్ వేసాం. 3 days తర్వాత మళ్ళీ కలుపుకున్నప్పుడు మనకి ఇంకొంచెం ఆయిల్ కావాలంటే అప్పుడు కూడా ఆయిల్ హీట్ చేసుకునే వేయాలన్నమాట. మొత్తం మసిలిన తర్వాతనే వేయాలి, ఎందుకంటే ఇది 1 year నిల్వ ఉండే పచ్చడి కాబట్టి. ఇందులో 1 drop ఆఫ్ వాటర్ కూడా వేయకుండా కంప్లీట్గా ఆయిల్ తోటే అనమాట. అది కూడా వేడి చేసిన ఆయిల్ కాబట్టి 1 year వరకు మనకు అస్సలు పాడవ్వకుండా ఉంటుంది అనమాట.
సో అలా మనకు అవసరం ఉన్నంత ఆయిల్ వేసుకొని 3 డేస్ తర్వాత మనం తిరగ కలుపుకోవాలి. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇది అసలు ఆయిల్ వేయకుండా ఇదే సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంటే ఒక ప్లాస్టిక్ దాంట్లోకి తీసుకోవాలన్నమాట. అల్యూమినియం అలాంటివి వాడొద్దు. ఉంటే ఉంటే జాడీలో ఎత్తి పెట్టుకోండి, లేకపోతే ప్లాస్టిక్ బకెట్స్ ఏవైనా తీసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మన నెక్స్ట్ కారం వచ్చేసి ఆవపిండితో ఆవకాయ అనమాట. సో దీనికి కూడా ముందుగా ఆయిల్ తీసుకొని దాన్ని బాగా మరిగిన నూనెలో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి, అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మిక్సీ పట్టింది ఉంది కదా అది వేసి చల్లగయ్యే వరకు పక్కన ఉంచాలన్నమాట. అండ్ నెక్స్ట్ ముక్కలు తీసుకొని ఇందాకట్లాగే సేమ్ ఆవపిండి, ధనియాల పొడి, జీలకర్ర పౌడర్ అండ్ లాస్ట్ కోసం మెంతిపిండి, ఉప్పు, కారం, పసుపు తగినంత వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇందాక చెప్పినట్టుగా మెజరింగ్కి ఒకే కప్ వాడాలి. ఏ కప్తో అయితే మామిడి ముక్కలను తీసుకుంటామో 4 కప్పుల మామిడి ముక్కలకి 1 కప్పు కారం పొడి వేసుకోవాలి. దానికి కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలన్నమాట. దానికి కొంచెం తక్కువ ఉప్పు, కారం మన టేస్ట్కి తగ్గట్టు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం చూసి వేసుకుంటే అన్నీ కరెక్ట్గా ఉంటే మన కారం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఉప్పు కూడా మనకు తగినంత వేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ వేసిన తర్వాత బాగా అన్నీ చూసుకొని అన్నీ బాగా ముక్కకు పట్టించాలన్నమాట. ఇందులో మనం ఇంకా ఆయిల్ వేయలేదు. సో ఇవి బాగా పట్టించాలి. కలుపుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా ఆయిల్ మిక్చర్, ఆ మిక్చర్ ఇంకా పైన కొన్ని వెల్లుల్లి రెబ్బలు పచ్చివి ఇందులో కొంచెం మనం చూసుకుంటే కొందరు లవంగాలు కూడా వేస్తారు. సో మనం చూసుకొని మనకు టేస్ట్ ఓకేనా కాదా అనుకొని మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది కలిపేటప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు మనకు తగినన్ని. ఎందుకంటే ఇది ఆవకారం ఇంకా మిగతా అని డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్స్ కాబట్టి మనం కొన్ని వాటర్ కలిపినా ఏం కాదనమాట. కొన్ని వాటర్ కలిపి మనకు అవసరం ఉన్నంత టెక్స్చర్ వచ్చే వరకు గ్రేవీ అంటే టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇది కూడా ఒక ప్లాస్టిక్ బకెట్లో కానీ ఉంటే జాడీలో కానీ ఎత్తి పెట్టుకోవాలి. అల్యూమినియం, కాపర్ లాంటివి వాడొద్దు, కారం పాడైపోతుంది. సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఇట్లా అనమాట. 3 డేస్కి తిరగలపాల్సిన అవసరం కూడా ఉండదు. మనకు కావాల్సినంత చిన్న డబ్బాలో తీసుకొని మిగిలిందంటే పైనకి ఎత్తి పెట్టేసేయాలన్నమాట. సో ఇలా వాటర్ కలిపిన ఏం ప్రాబ్లం ఉండదు. సో మనకు ఆవపిండితో ఆవకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ కారం వచ్చేసి నువ్వుల పొడితో ఆవకాయ కారం అనమాట. సో చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి కూడా ఆయిల్ ముందుగా మరిగించి అందులోనే ఆవాలు, జీలకర్ర వేసి అవి మరిగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి పక్కన ఉంచుకోవాలన్నమాట చల్లగయ్యే వరకు. అది చల్లగయ్యేలోపు మనం కొన్ని ముక్కలు, ఇక్కడ నేను ఒక 5 కాయల ముక్కలు తీసుకున్నాను అనమాట. కొంచెమే, మా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి మనకు నచ్చినంత క్వాంటిటీలో వేసుకోవచ్చు. మెజరింగ్ అయితే అంతే సేమ్ అండి. 4 కప్పుల కాయలకి 1 కప్పు కారం పొడి అట్లా మనం సేమే తీసుకోవాలన్నమాట. ఇందులోనే ఆవపిండి, మెంతిపిండి, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నీ వేసి ఉప్పు, కారం వేయొద్దు, ఉప్పు, పసుపు వేసి ఇందులోనే ఇప్పుడు నువ్వుల పొడి అనమాట. నువ్వులను ఫస్ట్గా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. అది మిస్ అయింది క్లిప్. సో ఆ పొడిని మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ మిక్చర్, అది వేసి కలపాలి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనం కారం వేయం కాబట్టి పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. వాళ్ళకి ఆవకాయ కారం అలవాటు చేయాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కారం ఉండదు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు అనమాట. మనమైనా సరే మార్నింగ్ టిఫిన్స్లోకి ఈజీగా వాడుకునేటట్టు ఉంటుంది అనమాట. సో ఇటు పక్కా ట్రై చేయండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇందులోకి మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆయిల్ మిక్చర్ ఉంది కదా, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేసి కలుపుకోవాలన్నమాట. బాగా ముక్కకు పట్టే వరకు కలుపుకోవాలి. ఇందులో కూడా సేమ్ అలాగే ఇంతకుముందు ఆవపిండి కారం లాగానే మనం కొన్ని వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు అనమాట. సో ఇలా కలుపుకుంటే మనకి ఇది కూడా రెడీ అయిపోయినట్టే అనమాట. ఇది కూడా ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో తీసి పెట్టుకోవాలి. మనకు అవసరం ఉన్నంత రోజు వాడుకోవడానికి తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మనకు కారాలు సంవత్సరం వరకు నిల్వ ఉండాలంటే ఎవ్వరూ టచ్ చేయకుండా పెట్టాలన్నమాట. పైన పెట్టుకోవాలి, లేకపోతే దేవుడి గదిలో పెట్టుకోవాలి. అట్లా సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. మనకు అవసరం ఉన్నంత క్వాంటిటీలో తీసుకొని డైలీ వాడడానికి తీసుకొని పక్కన ఉంచుకొని మిగతాది మొత్తం పైన పెట్టేయడం బెటర్ అనమాట. అట్లయితేనే సంవత్సరం వరకు ఉంటుంది. లేకపోతే బూజు పట్టడం, పాడవడం అలాంటిది ఉంటుంది. టేస్ట్ కూడా ఏం మారదు అట్లా పెట్టుకుంటే. సో ఇట్లా మన మూడు రకాల కారాలు అయిపోయినాయి అనమాట. సో ఇవన్నీ ఒక డబ్బాలో తీసి నేనైతే ప్లాస్టిక్ బకెట్స్లో ఎత్తుకున్నాను అనమాట. ఇది తీసుకున్న తర్వాత 2 పసుపు కొమ్ములు ఉంటే ఒక తమలపాకు, నా దగ్గర అది ఆకు అవైలబుల్ లేదు కాబట్టి నేను 2 పసుపు కొమ్ములే తీసుకున్నాను అనమాట. ఒక దారం తీసుకొని దాన్ని 2 వరుసలన్నా లేకపోతే 5 వరుసలన్నా వేసి దానికి పసుపు రాసి అల్లం కొమ్మలకు కట్టాలి. నేను 2 వరుసలు తీసుకున్నా.
అట్లాగే దేవుడి దగ్గర నుండి పసుపు కుంకుమ తీసుకొని బాగా పసుపు కుంకుమ గంధం 2 బకెట్లకు పెట్టి అగరబత్తులు పెట్టి పసుపు కొమ్మలు కట్టేయాలన్నమాట. ఎందుకంటే ఇది ఇంట్లో ఒక లక్ష్మీదేవిలాగా అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు వాళ్ళ ఫ్యామిలీస్లో. సో మేము మా సైడ్ అయితే సంప్రదాయం ఇట్లుంటుందన్నమాట. కారం రెడీ కాగానే ఫస్ట్ దాన్ని పూజ చేస్తాం. పూజ చేసి పక్క నుంచి పసుపు కొమ్మలు అవి కట్టి పూజ చేస్తామన్నమాట. సో ఇట్లా వేసిన తర్వాత 2 బకెట్స్ ఉంటాయి కదా, వాటిని తీసి పైన పెట్టేస్తాం అన్నమాట. ఎందుకంటే ఎవరు ముట్టకుండా నెక్స్ట్ డే 3 డేస్ వరకు వాటిని కదలనివ్వమన్నమాట. సో ఇంత కష్టపడి చేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా ఎందుకు వదులుతాను చెప్పండి. ఈ కారం అన్నీ ఎత్తి పెట్టిన తర్వాత డబ్బాలలో ఇంక ఉంటుంది కదా కారం ఆయిల్. సో అందులో కూడా వేడి వేడి అన్నం వండుకొని అందులో అన్నం వేసి బాగా ఆయిల్ అంతా అన్నం పట్టేలాగా బాగా కలిపి అందులో ఒక 2 చుక్కల నెయ్యి వేసి తింటే ఉంటుంది. అబ్బా, అంతసేపు కష్టపడ్డదంతా కూడా ఆ ఒక్క బుక్కతో పోతుందండి. ఒక్కసారి పక్కా ట్రై చేయండి డెఫినెట్లీ. ఈ ప్రాసెస్ అయితే మర్చిపోకండి. ఆలోపు అన్నం వండి పెట్టేసుకోండి. లేకపోతే మనం ముందుగా వండిన అన్నం ఉంటే కూడా ఓకే. కాకపోతే అంత కారం చేసినా సరే కానీ దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇట్లా నీట్గా అన్నం కలిపి ఫ్యామిలీ అంతా కూర్చొని అందరికీ ఒక్కొక్క బుక్క పెడుతూ ఉంటే మనం ఒక బుక్క తింటూ ఉంటే ఆహా, ఎంత సంతోషంగా అనిపిస్తుంది. ఈ టైం కోసం అన్నా సరే పొద్దున్న నుండి వెయిట్ చేస్తూ ఉంటామండి మేమైతే. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఈ అన్నాన్ని. చిన్నప్పుడు మా అమ్మమ్మ కారం కలుపుతున్నా నేను కూడా చాలా ఆత్రంగా వెయిట్ చేసుకుంటూ కూర్చునేదాన్ని. అబ్బా, కారం ఎప్పుడు అయిపోతుందా, అమ్మమ్మ ఈ ముద్ద ఎప్పుడు కలిపి పెడుతుందా అని చూసుకుంటూ కూర్చునేదాన్ని. ఇప్పుడు అవన్నీ నేను మిస్ అయిపోతాను అనమాట. సో ఇదైతే అసలు మిస్. సో ఈ 3 రకాల కారాలు కనుక మీకు నచ్చినట్టయితే పక్కా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ట్రై చేయండి మీరు కూడా. మీకు ఒకరు రాకపోతే ఎవరికైనా రాని వాళ్ళతో షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో పైన పక్కన కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.